కౌడిపల్లి మండల కేంద్రమైన కౌడిపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 71వ పుట్టినరోజు వేడుకలను సోమవారం రోజున మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు సారా రామగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం హాస్పిటల్ ఆవరణలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సారా రామగౌడ్ మాట్లాడుతూ ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రామగౌడ్ తెలిపారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని రామగౌడ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ మాజీ అధ్యక్షులు రాజు, మాజీ ఉపాధ్యక్షులు నవీన్, బీఆర్ఎస్ నాయకులు దుర్గారెడ్డి, మహిపాల్ రెడ్డి, కాంతారావు, నాయకోటి రాజు, మైపాల్ రెడ్డి, పోలా నవీన్, సందీప్ కుమార్, అమర్ సింగ్, అల్మాయిపేట ఎల్లం, శివ, మండల పరిధిలోని బీఆర్ఎస్ నాయకులు, చిన్న పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా కౌడిపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీపీ, మిగతా అనుమతి సంస్థ అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి బర్త్డే చేయడం అనేది ఎంతో సంతోషకర విషయం. ఎందుకంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి ఎంత అన్యాయం జరిగిందో ఆ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతం బాగోగులను తెలంగాణ ప్రాంతం జరుగుతున్న అన్యాయాన్ని గమనించి 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారికి అవకాశం కల్పించడంతో 70 సంవత్సరాలు పరిపాలించిన టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ చేయని అభివృద్ధి కార్యక్రమాలు 10 సంవత్సరాలనే ఒక బంగారు తెలంగాణ లాగా తీర్చిదిద్దిన కేసీఆర్ గారి మీద తెలంగాణ ప్రజలకు ఉన్న అభిమానంతో ఈరోజు బర్త్డే అనగానే ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడ్డది, ప్రతి మండలంలో పండుగ వాతావరణం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళీ కేసీఆర్ కావాలి అనే ఉద్దేశంతో అందరికీ ఈ బర్త్డే సందర్భంగా ప్రజలందరికీ తెలపడం జరుగుతుంది. అందుకనే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, 24 గంటల కరెంటు కానీ, నీటి విషయంలో కానీ, అదేవిధంగా మహిళలను చూసుకున్నట్టయితే కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ వరకు కానీ, గర్భిణీ స్త్రీలకు పోషకాహారాలు కానీ, తర్వాత వాళ్ళకు కిట్లు కానీ ఇవన్నీ ఇచ్చి కేసీఆర్ గారు అన్ని వర్గాలను ఒక తెలంగాణ ప్రాంతంలో ఒక కుటుంబ సభ్యులు చూసి అందుకే ఈరోజు కేసీఆర్ గారిని ఇంత అభిమానిస్తున్నారు. ఏదో కల్లిపల్లికి మాటలు చెప్పి, జూటా మాటలు చెప్పి, పొంతులేని వాగ్దానాలు చేసి, నెరవేర్చని హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి కేసీఆర్ ఇచ్చిన దానికన్నా డబుల్ ఇస్తామని చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక అప్పుల కుప్పలాగా చేసే పరిస్థితి ఏమంటది కాంగ్రెస్ గవర్నమెంట్. అదే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు తెలంగాణ ప్రజలు అధికారం లేకున్నా సరే ఓ కేసీఆర్ గారు తెలంగాణ బాపు అనే నమ్మకము తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు. కేసీఆర్తోనే అన్ని సాధ్యమైతే ఉద్దేశంతో తెలంగాణ బాపు కేసీఆర్ అని చెప్పి తన ఇంట్లో తన తండ్రి ఏ విధంగా బర్త్డే జరుపుకుంటారో, పుట్టినరోజు జరుపుకుంటారో ఆ పుట్టినరోజును జరుపుకునే విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు జరుపుకుంటారు అంటే దీనికన్నా ఎక్కువ నిదర్శనం ఏం లేదు. అందుకనే రాబోయే కాలంలో కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాబోతాడు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధాలు కానీ, ఇక్కడ రైతు వ్యతిరేక విధాలు కానీ, ఇక్కడ మహిళలకి ఎలక్షన్ వచ్చినప్పుడు 18 సంవత్సరాలు దాటిన పిల్లలకు అందరికీ 2500 రూపాయలు చొప్పున ఇస్తాం. దాంతోపాటు చదువుకునే పిల్లల స్కూటీలు ఇస్తాం. అదేవిధంగా ఉద్యోగాలు చేస్తే 10 లక్షల రూపాయలు మిత్తిలే ఇస్తాం. ఇవన్నీ రైతు బంధుగినా ప్రతి ఒక్కరికి కేసీఆర్ 5,000 ఇస్తుండు కదా, నేను 15,000 ఇస్తా అని చెప్పి కేసీఆర్ 2 పండ్లకు ఇస్తుండు, నేను 3 పండ్లకు ఇస్తా, నేను పడగొడతా అని చెప్పి ఇష్టం వచ్చాడు వాగ్దానాలు చేసి ఈరోజు అన్ని అన్యాయాలు చేస్తున్నారు. కాబట్టి అందరి తెలంగాణ రాష్ట్రము సమైక్య ఆంధ్రప్రదేశ్ మొదలుకుంటే మనకు ఇదివరకిన ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని మాటలు తిట్టుకుండొచ్చు. అంత శరం తప్పిపోయిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశాలు తొందరగా వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో చేసుకుంటున్నారో అది కాంగ్రెస్ లో కనువిప్పై కాంగ్రెస్ పార్టీలు గమనించాలి. ఒక అధికార పార్టీ అధికారం లేకున్నా అంటే ఇది తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రాంతము, తెలంగాణలో మార్పు వచ్చింది. మీరేమో మార్పు తెస్తామన్నారు, మీతో కాలేదు. అందుకనే కేసీఆర్ మేము
ఒకసారి పక్కన పెడితే ఎంత అన్యాయం జరుగుతుందని తెలిసిపోయింది. కాబట్టి మీరందరికీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తస్మాత్ జాగ్రత్త ఉండాలి. మీరు అరాచకాలు కానీ మీరు చేపిస్తున్న పోలీసు వాళ్ళను ఏకపక్షంగా మీ పార్టీకి అనుగుణంగా పోలీసు వాళ్ళ ద్వారా మీరు రాజకీయాలు చేస్తున్నారు. పోలీసు వాళ్ళు ఎక్కడైనా కుప్పలు మన నల్లవాళ్ళు అడిగి చూస్తుంటే డంపేడు కాడ పరిశాన్ ఏదైనా పార్టీ మీటింగ్ పెడితే ఎట్లు పోలీసులు అంటున్నారు. అట్లా పోలీసులను ఇబ్బంది పెట్టుడు మీరు చేసిన తప్పులకు వాళ్ళు బలవుతున్నారు. అందుకని ఆఫీసర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి ఆలోచన చేయాలి. ఈరోజు పరిపాలన ఏ విధంగా ఉన్నా సరే కానీ ప్రజలకు మాత్రం సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏవి కానీ అందరికీ అట్టడుగు వర్గాల్లో ఎవరైతే లబ్ధిదారులు ఉందో వాళ్ళందరికీ అందే విధంగా మీరు ప్రవర్తించాలి. మీరు ఆ విధంగా చేయకపోతే మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరికీ ఏకపక్షంగా దాటి మీదకి వచ్చి మీరు ఏదైతే మీరు తప్పులు చేస్తున్నారో ఆ తప్పులు మేము అరికట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకనే ఈరోజు కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చి అందరికీ ఇంత పెద్ద ఈ కార్యక్రమం పుట్టినరోజు జరుపుకోవడం అనేది ఎంత సంతోషకర విషయం. ఈ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ